అదేవిధంగా పలాస నుంచి నాగేశ్వరరావు గారు మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వరరావు గారు నమస్కారం అండి. చెప్పండి. నమస్కారం సార్. చెప్పండి, సమస్య ఏంటండి? సార్, నా ఫ్యామిలీ నాకు ప్రాబ్లం అండి. చెప్పండి. నా పిల్లలకి, నా భార్యకి నాకు ప్రాబ్లం. మీ భార్యతో మీకు సమస్య ఉందా అండి? సమస్య 2 సంవత్సరాలు అయింది. ఆవిడ పేద పిల్ల. ఆవిడ 2 సంవత్సరాలు అయింది, వేరేగా ఉంది. పిల్లలు వాని దగ్గర ఉంది. రేషన్ గీషన్ నేనే ఇస్తున్నాను, బట్టలు గిట్లు నేనే ఇస్తాను, ఇస్తాను. తర్వాత కేసు వేస్తున్నారండి నా మీద. 2 సంవత్సరాలు అయింది. ఏం కేసు అండి? ఫ్యామిలీకి డబ్బులు ఇవ్వమని, మెయింటెనెన్స్. ఆ కేసు నేను రేషన్ ఇస్తాను, డబ్బులు ఇస్తాను, బట్టలు ఇస్తాను. మరి ఎందుకు నేను అనుకుని నేను ఒక లాయర్కి ఇచ్చాను, 20,000 ఇచ్చాను. వాడు అటెండ్ కాలేదు. ఒక దెబ్బ బెంగళూరు వెళ్ళాడు, ఒక దెబ్బ లోపలోడు వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళకపోతే నేను ఒక 6 మాసాలు అయింది. ఇప్పుడు వెళ్ళడం లేదు. నాకు ఆఫీస్కి ఇది వచ్చిందండి, లెటర్. వైఎస్కి శాఖ వైఎస్కి లెటర్ ఇచ్చారు. నేను అటెండ్ కానని హైకోర్టు లాయరు నాకు పంపించాడండి. ఏమని పంపించారు? నువ్వు అటెండ్ కావాలని నాకు పంపించారండి. మా వైఎస్కి వచ్చింది, రమ్మన్నారు. నేను వెళ్తే. ఒక నిమిషం నాగేశ్వరరావు గారు, హైకోర్టు నుంచి ఏమని వచ్చింది మీకు? కోర్టు అటెండ్ కావాలని వచ్చింది మేడం. హైకోర్టు నుంచి వచ్చిందా? హైకోర్టు లాయరు, కానీ ఆవిడ భార్య వకీలు, ఆవిడ నాకు పంపించింది. ఇద్దరు. మీరు ఎక్కడుంటారు? నేను ఆల్రెడీ నాది పలాస మందతాయి అండి. ఓకే. నేను ఉంటాను అండమాన్ నికోబార్ అండి. ఓకే. నేను ఇప్పుడు అక్కడ కేసు అయ్యొచ్చా? ఇక్కడ నాకు సర్వీస్ ఉందండి 5 సంవత్సరాలు. ఇప్పుడు మీ కేసు మెయింటెనెన్స్ ఏదైతే మీ మీద వేసినారో అది మీరు కంటెస్ట్ చేస్తున్నారా? కేసుని మీరు ఒక అడ్వకేట్ ని పెట్టుకున్నారా? పెట్టాను మేడం. అతను ముందర 20,000 అడిగాడు. నేను 30,000 ఇస్తా, 30,000 ఇమ్మన్నాడు. నేను 20,000 ఇచ్చాను. ఇప్పుడు ఏ ఇయర్ లో వేశారు? ఏ సంవత్సరంలో వేసినారు కేసు? అది 22 అండి. 22 మార్చిలో 17వ డేట్ వేశారు. అది అది వచ్చింది. మార్చి వేసిన తర్వాత అది జూలై 1వ డేట్ నాకు వచ్చిందండి లెటర్. వచ్చిన తర్వాత అటెండ్ అయ్యాను. అక్కడ నుంచి నేను వచ్చి ఊర్లో ఉండిపోయాను. ఇప్పుడు మీకేం కావాలండి? మీకు ఏ సజెషన్ కావాలి? ఇప్పుడు మీరు ఏ సలహా ఇస్తారు? నేను లాయర్కి నేను వెళ్ళను, వకీల్కి చెప్తాను. జడ్జి గారికి నాకు ఇంతవరకు మా ఇద్దరికి పిలిచి ఒక రోజు కూడా అడిగించలేదండి. అడుగుతారా జడ్జి గారు మా ఇద్దరికి? ఇప్పుడు కోర్టుకి మిమ్మల్ని పిలుస్తారు, మీరు వెళ్ళారా? లేదండి. ఇప్పుడు ఈ కాగితం నిన్న వచ్చిందండి. నిన్న నాకు వచ్చిన తర్వాత నేను ఇంకా ఎవరికి చూపించలేదండి. ఇప్పుడు మీ పిల్లలు మీకు కావాలా? పిల్లలు ఆడపిల్లలండి, నాకు వద్దండి. ఆడపిల్లలు వద్దు. నేను రాసిన చంద్ర అన్నారు, డబ్బులు నీ భార్య కేసెస్ ఉంది, నీకు కోర్టులో కేసెస్ ఉంది కదా, మరి ఎందుకు డబ్బులు ఇస్తారని. లేదు, నా పిల్లలకి నాకు కేసు అయింది, కానీ నా పిల్లలకి ఎటువంటి ఇద్దరు ఆడపిల్లలే మేడం. మరి మీకు ఎట్లాంటి అభ్యంతరం లేదా? నెలకి మెయింటెనెన్స్ ఇచ్చే అభ్యంతరం లేదా మీకు? నేను ఇప్పుడు నేను ఎలా రాసిస్తాను అలాగే నాకు కావాలమ్మా. మీకైతే అభ్యంతరం లేదు కదా ఇవ్వడం? అమ్మా, నేను బట్టలు ఇస్తాను, రేషన్ ఇస్తాను. ఇంకా ఏది కావాలన్నా డైలీ 100-200 తింటున్నారు. వస్తారు, ఇప్పుడు వస్తారు 7 గంటలకు వస్తారు. 7 గంటలకు నా దగ్గరికి వస్తారు. ఇద్దరు ఏవేవి తిండికి చదివిస్తే 100-200 తింటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. నేను నా దగ్గర ఉన్న ఆడపిల్లలు కదా, ఆడపిల్లలు పెద్ద పిల్లలు, 14-15 సంవత్సరాల పిల్లలు. నాకు ఏజ్ ఎక్కువ అయిపోయింది. సరేనండి. ఇప్పుడు మీకు డబ్బులు ఇవ్వడానికి మీకు ప్రాబ్లం లేదు, పిల్లలను అక్కడ ఉంచడానికి ప్రాబ్లం లేనప్పుడు ఇక్కడ కేసే లేనట్టు. సో ఎప్పుడైతే కోర్టులో కేసు అయిందో మీ అడ్వకేట్ని పెట్టుకొని ఇదే విషయం అడ్వకేట్ని జడ్జి గారు చెప్పమని చెప్పండి. మీకు ఎట్లాంటి అభ్యంతరం లేదు డబ్బులు ఇవ్వడానికి, ఆర్ పిల్లలు ఆమె దగ్గర ఉండడానికి ప్రాబ్లం లేనప్పుడు అసలు కేసు లేనట్టే. సో మీరు ఒక అడ్వకేట్ని అనేది పెట్టుకొని ఇదే మొత్తం మీ కౌంటర్ లాగా రాసి ఇవ్వండి. అప్పుడు మీ కేసు కొట్టేస్తారు, మీ పేరు మీద ఉన్న కేసు.
నేను ఒక కేసు పెట్టాను మేడం. అతను నేను 20,000 రూపాయలు బ్యాంక్కి 20 లక్షలు బాకీ అన్నాను, ఇంకొక ఆంటీకి 10 లక్షలు బాకీ అన్నాను. అది కూడా రాసి ఇచ్చేసాను మేడం. ఇచ్చేసాను. నా సర్వీస్ కూడా ఇంకా 4 సంవత్సరాలు ఉంది మేడం. అది పలాస మందస మేడం. ఓకే, అదేనండి. కేసు లేనట్టు మీరు నాకు ఏదైతే చెప్తున్నారో మీరు అదే మీ అడ్వకేట్తో చెప్పివ్వండి కోర్టులో. మీకు అభ్యంతరం లేదు, మీరు ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు వాళ్ళు వేసిందే కేసు మీరు ఇవన్నీ ఇవ్వాలని చెప్పి మీరు ఇస్తున్నప్పుడు ఇంకా కేసు ఎక్కడ ఉంటుంది? ఇదే మొత్తం మీ కౌంటర్లో రాసి ఇవ్వని చెప్పండి మీ అడ్వకేట్ని, అప్పుడు కేసు కొట్టేస్తారు, తొందరగా అయిపోతుంది కేసు. ఒకవేళ మీకు నోటీస్ పంపించుంటే రిప్లై నోటీస్ ఇవ్వండి. నోటీస్ ఏదైతే వచ్చిందో దానికి ఒక రిప్లై పంపించండి. మీకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు, అభ్యంతరం లేదు ఇవ్వడానికి అని చెప్పి ఇస్తే కేసు ఏమి ఉండదు. ఇంకా రాషన్ ఇస్తాను మేడం. నెలలకి నా జీతం కొట్టుకు వెళ్ళాలంటే ప్రాబ్లం అయిపోతుంది. ఎప్పుడు దానికి రేపు అది చనిపోవచ్చు, రేపు నేను చనిపోవచ్చు. నాకే నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ను. రేపు పొద్దున్న నాకు ఎవరితో ఫైట్స్ అయిందంటే నాకు టర్మినెంట్ అయిపోయిందంటే పింఛన్ కూడా దొరకదు మేడం. నేను ఒక సంవత్సరం అయితే కమిషన్ దాకా ఉంటే పర్వాలేదని అప్పుడే నేనే రిజైన్ ఇచ్చి వెళ్ళిపోతాను. చూడండి, ఏ కేసు అయినా సరే, మీ డబ్బులు ఇవ్వడమైనా సరే, ఏదైనా సరే ఎవరైనా బతుకున్నంత వరకే. సో అవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకొని వేస్ట్ కదా. ఓకే, కట్ అయినట్టుంది. మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. నంద్యాల నుంచి పుల్లారెడ్డి గారు. పుల్లారెడ్డి గారు నమస్కారం అండి. హలో, నమస్కారం అండి పుల్లారెడ్డి గారు. చెప్పండి మేడం గారు. చెప్పండి సార్, సమస్య ఏంటండి? సమస్య ఏమో నంద్యాల అమ్మ అంత కారణం మాట్లాడండి. ఒక నిమిషం, మీరు టీవీ చూస్తున్నట్లయితే టీవీ మ్యూట్లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. హలో, చెప్పండి అమ్మా, సమస్య ఏంటమ్మా అంటున్నాను. హలో సార్, వినిపిస్తుందమ్మా, సమస్య ఏంటో చెప్పండి అంటున్నా. సమస్య మా బావది మా అక్కది సార్. ఓకే, చెప్పండి. చెప్పండి. వాళ్ళు మ్యారేజ్ 8 years అయింది సార్. ఓకే, వాళ్ళ మ్యారేజ్ 8 years అయింది, కానీ ఇంతవరకు ఆమె ఈడికి రాలేదు సార్ మా ఊరికి. ఓకే. హలో, ఓకే, ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు? ఆమె మా బావ ఇద్దరు కలిసి వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు సార్ చాలా రోజులు. ఎవరింట్లో? వాళ్ళ పుట్టింట్లోనే 5 ఏళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ అక్క మీ బావ సమస్య కదా ఇది? అవును. సో ఎవరింట్లో ఉంటున్నారు వాళ్ళు? వాళ్ళ పుట్టింట్లోనే మ్యామ్. అంటే మీ అక్క వాళ్ళ అత్తగారింట్లో ఉంటుంది అంతేనా? కాదు, మా అక్క ఉంది కదా, వాళ్ళ పుట్టింట్లో ఉన్నారు. మా తోడికోడలు అన్నమాట. ఓకే, మరి అలా చెప్పాలి కదండి క్లియర్గా. ఓకే, వాళ్ళు 5 years అక్కడనే ఉన్నారు. ఇప్పుడు మ్యారేజ్ 8 years అయింది. ఆస్తి మొత్తం మా బావ కాడు ఉన్న ఆస్తి మొత్తం రాపించుకున్నారు. ఇప్పుడేమో డైవర్స్ నోటీస్ పంపిస్తున్నారు మాకు వద్దు అని. మీ బావని వాపస్ పంపించేస్తున్నారా వద్దు అని? అవును 2 years అయింది. ఇప్పుడు మా ఇంట్లోనే ఉంటున్నాడు ఒక్కడు. పిల్లలు మాత్రం ఆమెతోనే ఉంటున్నారు. ఇప్పుడు ఆస్తి అనేది ఆయన పేరు మీదకి ఎట్లా వచ్చింది? ఆయన కొనుక్కున్నారా? మ్యారేజ్ కాకముందే ఆస్తి రాసిచ్చినాడు. అవునండి, మీ బావకి ఆస్తి అనేది ఎలా వచ్చింది? మామయ్య రాసిచ్చినాడు. ఎవరు? మా మామయ్యనే రాసిచ్చినాడు. ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? పొలం కొనింటే ఇక మళ్ళీ మా మామ పేరు మీద ఎందుకు చేపించుకోవడం అని మా బావ పేరు మీదనే రాసిచ్చాడు. అవునండి, ఈ ఆస్తి మీ మామయ్య గారికి ఎక్కడి నుంచి వచ్చింది? మాదే కొన్నాడు. ఎవరు కొన్నారు? మా మామయ్య గారు కొనింటే మా బావ పేరు మీద మా ఆయన వినండి. మీ మామయ్య గారు ఆస్తిని కొన్నారు అంతేనా? అవును. ఆ కొన్న తర్వాత మీ అబ్బాయికి గిఫ్ట్ డీడ్ చేసి ఇచ్చిండా? వాళ్ళ అబ్బాయికి రాసిచ్చిండు. గిఫ్ట్ డీడ్ చేసి ఇచ్చిండు కదా? అవును. ఇప్పుడు మీ బావగారు వెళ్ళి ఆమె తన వైఫ్ మీద చేసిచ్చిండు, మళ్ళీ మొత్తం ట్రాన్స్ఫర్ చేసిండు ప్రాపర్టీ అంతేనా? వాళ్ళ వైఫ్ మీద చేయలేదు, వాళ్ళ అబ్బాయి మీద చేసిచ్చిండు. వాళ్ళ కొడుకు పేరుకా? మోసం చేసి రాపించుకున్నారు. ఎవరి పేరు మీద? అంటే కొడుకు అంటే ఎవరు? అంటే వాళ్ళ కొడుకే. ఎవరమ్మా ఇక్కడ మీ బావగారు పేరు మీద రాశారా?
కాదు, మా మామయ్య ఆల్రెడీ మా బావ పేరు మీద రాశారు కదండి పొలము. అది వాళ్ళ కొడుకు పేరు మీద వాళ్ళు ఒక 1 month 2 months కలిసి ఉన్నారు నంద్యాలలోనే. అప్పుడు మోసం చేసి రాపించుకున్నారు. ఇప్పుడు ఒక మోసం రేపి రాపించుకున్న తర్వాత మళ్ళీ ఇద్దరు కొట్లాడి మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాడు, మా ఊరికి వచ్చేసినాడు. ఇప్పుడు వాళ్ళ బాబు పేరు మీదకి చేపించినప్పుడు ఆమె పేరు మీదకి అయితే చేపించుకోలేదు, వీళ్ళిద్దరికి పుట్టిన బాబు పేరు మీదకే చేపించుకున్నాడు. అవును అవును. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య గొడవల ఇతను వచ్చి ఇక్కడ ఉంటే మరి ఈయన వాళ్ళు విడాకులు అడగడం అలాంటి ఏం చేయట్లేదా? వాళ్ళు ఇప్పుడు విడాకులు నోటీస్ పంపించారు 1 month బ్యాక్. ఓకే, ఇంకా ఇప్పుడు మా మామ పేరు మీద రిమైనింగ్ ఆస్తి కూడా కావాలని పెట్టినారు. అయితే ఒకటి చేయొచ్చండి, మీరు వెళ్ళి జిల్లా కలెక్టర్ ఉంటారు కదా, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, వెళ్ళి మీరు కేసు వేయొచ్చు. ఓకే అండి. ఇప్పుడు మీరు నాకు ఏదైతే చెప్పారో అది ఒక కంప్లైంట్ లాగా మీరు కలెక్టర్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద ఇప్పుడు ఆస్తి అడుగుతున్నారు, ఈ ఆస్తి కూడా ఇట్లా మోసం చేసి ఇట్లా చేసుకున్నారని చెప్పేసి ఒక కంప్లైంట్ అనేది చేయండి, ఫైల్ చేయండి, కేసు ఫైల్ చేయండి. కరెక్ట్గా ప్రాపర్గా ప్రూఫ్లన్నీ వేయండి, ఇట్లా వాడుకున్నారు, ఇట్లా యూజ్ చేసుకొని అంటే ఆస్తి అంతా రాపించుకున్న తర్వాత ఇంట్లో నుంచి గంటేస్తున్నారు, ఇదంతా క్లియర్గా రాయండి. రాసి మీరు కలెక్టర్ కంప్లైంట్ చేయొచ్చు.